Life is full of oppositions and opportunities with warranty but no guarantee. ఒక మనిషి జీవితంలో తన మీద ఇంపాక్ట్ అనేది ఏది ఎక్కువగా ఉంటుంది? అంటే అతని నేమ్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందా? లేదా అతను పుట్టిన తేదీ ఏదైతే ఉందో అది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందా? ఇప్పుడు మనం బేసికలీ మనం పోయే కాన్సెప్ట్ ఏంటంటే న్యూమరాలజీ. అయితే న్యూమరాలజీలో ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎప్పటికైనా చూడండి డేట్ ఆఫ్ బర్త్కి ఇస్తామన్నమాట. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్లో వెరీ 2 నంబర్స్ అనేది యూజ్ చేస్తాం. అది ఏంటి అంటే రియల్ నంబర్ అండ్ డెస్టినీ నంబర్. అంటే రియల్ నంబర్ని మనం లైఫ్ నంబర్ కూడా అంటాము, డెస్టినీ నంబర్ని ఫేట్ నంబర్ కూడా అంటాం. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఈ 2 నంబర్స్ అంటే ఏంటి అంటే మీ లైఫ్లో మీకు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉందా, నెగిటివ్ ఇంపాక్ట్ ఉందా అనేది డేట్ ఆఫ్ బర్త్లో చూస్తేనే తెలిసిపోతుంది. ఇక్కడ ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు మనం ఒక పర్టికులర్ నేమ్ అనేది ఇచ్చామనుకోండి, నేమ్లో కూడా నేమ్ ఫుల్ నేమ్లో ఏదైతే కాంపౌండ్ నంబర్ వస్తుందో అది ఇంపార్టెంట్. కానీ మీ క్యారెక్టర్ని డిఫైన్ చేసేది మీరు పెట్టే నేమ్లో ఫస్ట్ ఆల్ఫాబెట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ నేమ్లో కాంపౌండ్ నంబర్ ఎగ్జాంపుల్ ఒక 32 నంబర్ ఉందనుకుందాం. ఇప్పుడు నా నేమ్లో కూడా 32 నంబర్ ఉందనుకుందాం. అయితే ఇద్దరికి 32 నంబర్ కాంపౌండ్ నంబర్ ఇంపాక్ట్ అవుతుంది. కానీ ఇద్దరిది క్యారెక్టర్ ఎక్కడ చేంజ్ అవుతుందంటే ఇప్పుడు మీ నేమ్ అనేది ఎస్తో స్టార్ట్ అయింది అనుకోండి, ఎస్ అనే నంబర్ ఇంపాక్ట్ అనేది మీ నేచర్ మీద డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు నా నేమ్ అనేది ఏతో స్టార్ట్ అవుతుంది, అయితే ఏ ఇంపాక్ట్ అనేది నా మీద ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ నేమ్తో పాటు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ డేట్ ఏం చేస్తుంది అంటే మీ లైఫ్లో జరగబోయే ఇన్సిడెంట్సే కానీ దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తుంది. మీ నేమ్ అనేది మీ క్యారెక్టరే కానీ మీ కాంపౌండ్ నంబర్ మీ లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ అనేది తీసుకొస్తుంది. ఇలా రెండిటికి వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్ అనేది ఇస్తాం న్యూమరాలజీ. రెండు ఇంపార్టెంట్ అయితే. ఓకే సార్, ఈ రోజుల్లో ఏంటంటే టెక్నాలజీ ఎక్కువ తెలుసుకునే జనాలు ఒక మంచి డేట్ చూసుకొని డెలివరీస్ ప్లాన్ చేసుకుంటున్నారు. సో దాని గురించి మీరేమైనా చెప్పగలరా? అంటే మీరు గమనిస్తే ఇప్పుడు టెక్నాలజీ అనేది పెరిగింది, మనం చాలా మంది ఏం చేస్తున్నాం టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి టెక్నిక్స్ కూడా అందరు యూజ్ చేస్తున్నారు. రీసెంట్లీ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నా దగ్గర అప్రోచ్ అయినా కూడా మాకు ఇప్పుడు నెక్స్ట్ మంత్లో ఇట్లా ఆపరేషన్ అనేది ఫిక్స్ చేశారు, మీరు ఏమైనా ఈ డ్యూరేషన్ టైం ఇస్తే ఆ టైంలో మేము సిజేరియన్ చేయించుకుంటామని చాలామంది అప్రోచ్ అవుతున్నారు. అలాంటి కాన్సెప్ట్లో మనం ఏం చేస్తామంటే ఒక డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొంతమంది అంటారు మళ్ళీ ఇక్కడ ప్లాన్గా ఆపరేషన్ చేయించుకుంటున్నారు కదా, ఆ డేట్ ఫిక్స్ అవుతుంది కదా. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే మనం ఒక డేట్ అయితే ఏదైతే ఫిక్స్ చేస్తామో విత్ గాడ్ గ్రేస్ అదే డేట్లో వాళ్ళు పుట్టాలని ఉంటేనే వాళ్ళకి ఆపరేషన్ అనేది సక్సెస్ అయ్యి వాళ్ళకి ఆ డేట్ అనేది రావడం జరుగుతుంది. కానీ కొన్ని దగ్గర నేను ఇప్పుడు డేట్స్ ఇచ్చినా కూడా మీరు గమనిస్తే సిచ్యువేషన్ బట్టి ఏమవుతుందంటే ఆ డేట్ కంటే ముందు లేదా ఆ డేట్ తర్వాతనే కొంతమంది పుడుతున్నారు. అంటే ఇక్కడ చాలా మందికి ఏంటంటే ఒక ఫిజికల్ జోన్లో మనకు అనిపిస్తుంది ఏంటంటే మనం ఆ డేట్ అనేది ఫిక్స్ చేసినాం అనే ఫీలింగ్ మనకుంది. కానీ న్యూమరాలజీయే కానివ్వండి ఏదైనా కానీ డేట్ నుంచే స్టార్ట్ అవుతుంది. కానీ దీని ఇంకా కూడా ఒక పెద్ద స్టడీ ఉంది, దాన్ని ఇన్ డీటెయిల్గా నేను చెప్తాను మీకు ఫ్యూచర్ ఎపిసోడ్స్లో కూడా చెప్తాను. ఇక్కడ మనం ఓపెన్గా చెప్పాలంటే ఆ డేట్ ఫిక్స్ చేసామని మనం అనుకుంటున్నాము కానీ అది 100% కరెక్ట్ కాదు. ఆ డేట్లో పుట్టాలని ఇంటెన్షన్తోని ఆ సోల్ అనేది రావాలని ఉంటేనే ఆ డేట్లో వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీని ఇప్పుడు నేను ఒక డేట్ అనేది ఇవ్వడం జరిగింది మా బ్రదర్ వాళ్ళ డాటర్కి. అక్కడ గమనించిన డేట్ కంటే ముందే వేరే డేట్లో పాప పుట్టింది. ఆ డేట్ అనేది ఫిక్స్ అయ్యే వస్తుంది. అది ఎలా ఫిక్స్ అవుతుంది ఏంటి అనేది కూడా నేను ముందు చెప్తాను. ఓకే సార్.